I welcome you all to my polity videos. ఇది ఆర్టికల్ 1 ఈ వీడియో నెంబర్ 1 ఇది వీడియో నెంబర్ 1లో ఆర్టికల్ 1 ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఆర్టికల్ 1 ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఆర్టికల్ 1 మీద మనకి వేరియస్ క్వశ్చన్ పేపర్స్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్లో స్పెసిఫిక్గా ఆర్టికల్ 1 మీద ఏం క్వశ్చన్స్ వచ్చినాయో కింద ఈ ఆర్టికల్ 1 ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఆ క్వశ్చన్స్ని మనం డిస్కస్ చేద్దాం. ముందు ఆర్టికల్ 1 ఏంటో తెలుసుకుందాం. అండ్ మై వీడియోస్ విల్ గో ఆన్ లైక్ దిస్ యాజ్ పర్ ఆర్టికల్ 1, 2, 3, 4 అలా వెళ్తాయండి. Please watch my videos for a while and then decide my videos quality and concepts quality. Okay, part 1 constitution lo part 1 the union and its territory. ఈ part 1 లో యూనియన్ అండ్ ఇట్స్ టెరిటరీలో ఆర్టికల్స్ 1 to 4 ఉంటాయి. ఈ వీడియోలో నేను ఆర్టికల్ 1 ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆర్టికల్ 1 పేరు నేమ్ అండ్ టెరిటరీ ఆఫ్ ద యూనియన్. ఫస్ట్ ఆర్టికల్ అందరికీ తెలిసిందే, ఈజీ ఆర్టికల్. ఇండియా దట్ ఈస్ భారత్. ఇండియా అన్న భారత్ అన్న ఒకటే. ఇండియా దట్ ఈస్ భారత్ షాల్ బి ఏ యూనియన్ ఆఫ్ స్టేట్స్. షాల్ బి ఏ యూనియన్ ఆఫ్ స్టేట్స్. ఇది ఆర్టికల్ 1లో క్లాజ్ 1లో చెప్పబడింది అనమాట. క్లాజ్ 1లో ఏముందండి, ఇండియా దట్ ఈస్ భారత్ షాల్ బి ఏ యూనియన్ ఆఫ్ స్టేట్స్ అని చెప్తున్నారు. సెకండ్ క్లాజ్లో ద స్టేట్స్ అండ్ ద టెరిటరీస్ దేర్ ఆఫ్ షాల్ బి స్పెసిఫైడ్ ఇన్ ద ఫస్ట్ షెడ్యూల్. మనకి ఫస్ట్ షెడ్యూల్లో స్టేట్స్ అలాగే టెరిటరీస్ పేర్లు ఉంటాయి అన్నమాట. ద స్టేట్స్ స్పెసిఫైడ్ అన్నాడంటే పేర్లు. ద స్టేట్స్ అండ్ ద టెరిటరీస్ దేర్ ఆఫ్ షాల్ బి స్పెసిఫైడ్ ఇన్ ద ఫస్ట్ షెడ్యూల్. మనకి టోటల్గా 12 షెడ్యూల్స్ ఉంటాయి. కాన్స్టిట్యూషన్ ఎండింగ్లో కాన్స్టిట్యూషన్ అన్నట్లో టోటల్గా 12 షెడ్యూల్స్. అందులో ఫస్ట్ షెడ్యూల్లో ఏముంటాయండి, స్టేట్స్ అండ్ టెరిటరీస్ పేర్లు. మనకి అసలు ఇండియాలో ఎన్ని స్టేట్స్ ఉన్నాయి, ఎన్ని యూనియన్ టెరిటరీస్ ఉన్నాయి అనేది ఈ ఫస్ట్ షెడ్యూల్లో స్పెసిఫై చేయబడింది. అది ఆర్టికల్ 1 క్లాస్ 2లో క్లియర్గా మెన్షన్ చేశారు. తర్వాత థర్డ్ క్లాజ్లో అసలు టెరిటరీ ఆఫ్ ఇండియా అంటే ఏంటి, టెరిటరీ ఆఫ్ ఇండియా దేంతో ఎలాగా, వాట్ ఈస్ టెరిటరీ ఆఫ్ ఇండియా. టెరిటరీ ఆఫ్ ఇండియా షల్ కంప్రైజ్ ఒకటి టెరిటరీస్ ఆఫ్ ద స్టేట్స్, రాష్ట్రాల భూభాగాలు. తర్వాత యూనియన్ టెరిటరీ స్పెసిఫైడ్ ఇన్ ద ఫస్ట్ షెడ్యూల్, యూనియన్ టెరిటరీస్ స్పెసిఫైడ్ ఇన్ ద ఫస్ట్ షెడ్యూల్. ఆ తర్వాత సచ్ అదర్ టెరిటరీస్ మే బి ఎక్వైర్డ్. ఏమన్నా టెరిటరీస్ని మనం బయట దేశాల నుంచి కానీ బయట ఉన్న భూభాగాలు ఏమన్నా మనం ఎక్వైర్ చేసుకుంటే ఆ టెరిటరీస్ కూడా ఇవన్నీ కలిపి టెరిటరీ ఆఫ్ ఇండియా అంటారు అనమాట. ద టెరిటరీ ఆఫ్ ఇండియా షల్ కంప్రైజ్ ద టెరిటరీ ఆఫ్ ద స్టేట్స్, ద యూనియన్ టెరిటరీస్ స్పెసిఫైడ్ ఇన్ ద ఫస్ట్ షెడ్యూల్ అండ్ సచ్ అదర్ టెరిటరీస్ యాజ్ మే బి ఎక్వైర్డ్. ఇది ఆర్టికల్ 1 నిజ స్వరూపం. మనకి కాన్స్టిట్యూషన్లో క్లియర్గా అన్ని ఆర్టికల్స్ క్లియర్గా మనకి మెన్షన్ చేస్తాయి. ఈ ఆర్టికల్స్ని బేస్ చేసుకునే మనం టెక్స్ట్ బుక్స్ రూపంలో మనం ఆ ఎక్స్ప్లెనేషన్స్ నేర్చుకుంటాం, ఎక్స్ప్లెనేషన్లు తెలుసుకుంటాం. సో నా వీడియోలో ఏంటంటే ఆర్టికల్ 1 ఎలా ఉందో చూపిస్తాను, దాని కింద ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది, దాని కింద కరెస్పాండింగ్ క్వశ్చన్స్ ఉంటాయి. అలాగా ఐ విల్ ట్రై టు ఎక్స్ప్లెయిన్ కంప్లీట్ పాలిటీ ఫర్ యూ. సో అర్థమైంది కదండి. క్లాజ్ 1 ఇండియా దట్ ఈస్ భారత్ షల్ బి యూనియన్ ఆఫ్ స్టేట్స్. Clause 2 the states and the territories thereof shall be specified in the first schedule. Alage territory of India shall comprise territory of states, union territories specified in the first schedule, such other territories as may be acquired. Thus the territory of India can be classified into above 3 categories. ABC చూసాం కదండి, ఆ 3 categories కింద మనం మన టెరిటరీ ఆఫ్ ఇండియాని క్లాసిఫై చేశారనమాట. 3 categories. ద టర్మ్ యూనియన్ ఆఫ్ స్టేట్స్ అనేది, ఈ యూనియన్ ఆఫ్ స్టేట్స్ అన్న టర్మ్ సజెస్టెడ్ బై డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. The term Union of States was suggested by Dr. B.R. Ambedkar. అసలు యూనియన్ ఆఫ్ స్టేట్స్ అంటే ఏంటి, వాట్ ఇట్ ఇండికేట్స్. యూనియన్ ఆఫ్ స్టేట్స్ ఇండికేట్స్ 2 things. ఫస్ట్ థింగ్ ఏంటి, ద ఇండియన్ ఫెడరేషన్ ఈజ్ నాట్ ద రిజల్ట్ ఆఫ్ అన్ అగ్రిమెంట్ ఆఫ్ ద స్టేట్స్. ఇక్కడ ఏంటంటే మనకి అమెరికా యుఎస్ఏ సేమ్ ఫెడరేషన్ అంటే ఏం జరిగింది, 1787 వాళ్ళ అమెరికన్ రెవల్యూషన్ తర్వాత ఒక 50 స్టేట్స్ అన్నీ కలిసి ఒక ఫెడరేషన్ కింద ఫామ్ అయ్యి దోస్ బికేమ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. కానీ మన ఇండియా అలా కాదు, ఒక అగ్రిమెంట్ కాదు. ఇక్కడ ఇండియా ఈజ్ ఏ కంప్లీట్ యూనిటరీ నేషన్. సో ఇట్ ఈస్ నాట్ ద రిజల్ట్ ఆఫ్ అన్ అగ్రిమెంట్ ఆఫ్ ద స్టేట్స్. అంది యూనియన్ ఆఫ్ స్టేట్స్ ఏం ఇండికేట్ చేస్తుంది, ఫస్ట్ ఏంటి, నాట్ ద రిజల్ట్ ఆఫ్ అన్ అగ్రిమెంట్ ఆఫ్ ద స్టేట్స్. తర్వాత సెకండ్ ఏం చెప్తుంది, సెకండ్ ద స్టేట్స్ డు నాట్ హ్యావ్ రైట్ టు సెసీడ్ ఫ్రమ్ ద యూనియన్. మన ఇప్పుడు ఏదైనా ఒక రాష్ట్రం దేశం నుంచి బయటికి వెళ్ళిపోవాలనుకుంటే కుదరదండి. అది సెకండ్ ఇండికేట్ చేస్తుంది అనమాట. యూనియన్ ఆఫ్ స్టేట్స్ అనేది ఫస్ట్ ఇండికేషన్ ఏంటి, నాట్ ద రిజల్ట్ ఆఫ్ అన్ అగ్రిమెంట్ ఆఫ్ ద స్టేట్స్. సెకండ్ ఇండికేషన్ ఏంటంటే స్టేట్స్ డు నాట్ హ్యావ్ రైట్ టు సెసీడ్ ఫ్రమ్ ద యూనియన్. అది సెసీడ్ ఫ్రమ్ ద యూనియన్ అంటే మన భారతదేశం నుంచి ఒక రాష్ట్రం విడిపోయి వేరే దేశంగా
వెళ్ళడానికి దే డోంట్ హ్యావ్ రైట్. ఎనీ స్టేట్ డజంట్ హ్యావ్ ఎనీ రైట్. తర్వాత ద ఫస్ట్ షెడ్యూల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ కంటైన్స్ ద నేమ్ ఆఫ్ ద స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్ అండ్ దేర్ టెరిటోరియల్ ఎక్స్టెంట్, అంటే వాటి బౌండరీస్ అనమాట. అది ఫస్ట్ షెడ్యూల్లో ఉంటుంది. ఫస్ట్ షెడ్యూల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ కంటైన్స్ ద నేమ్ ఆఫ్ ద స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్ అండ్ దేర్ టెరిటోరియల్ ఎక్స్టెంట్. అట్ ప్రెజెంట్ దెర్ ఆర్ 28 స్టేట్స్, 8 యూనియన్ టెరిటరీస్. అంటే జమ్మూ అండ్ కాశ్మీర్ విడిపోయిన తర్వాత లడాక్ అండ్ జమ్మూ అండ్ కాశ్మీర్ అండ్ లడాక్ అయిపోయిన తర్వాతే దిస్ వన్. సో ఇది ఆర్టికల్ 1 ఎక్స్ప్లెనేషన్. నెక్స్ట్ దీని మీద వచ్చిన క్వశ్చన్స్ చూద్దాం. గ్రూప్ 2 మెయిన్స్ 2019లో ఏపీపీఎస్సి గ్రూప్ 2 మెయిన్స్ 2019 అంటే ఏపీపీఎస్సి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 2 మెయిన్స్ 2019లో ఈ క్వశ్చన్ వచ్చిందండి. విచ్ ఆర్టికల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ డిక్లేర్స్ ఇండియా షల్ బి యూనియన్ స్టేట్స్. ఓకే, ఆర్టికల్ 1. అట్లాగే ఇవన్నీ ఏంటంటే యూపీఎస్సీ అండ్ అదర్ పిఎస్సి పీవైక్యూస్. ఇది ఇక్కడ ఈ క్వశ్చన్ వెరీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. మనం జనరల్గా ఇది ఎక్కడ చదవం. మనం ఏంటంటే యూనియన్ ఆఫ్ స్టేట్స్ అనేది ఒక మన యూనిటరీ నేషన్, యూనిటరీ విత్ ఫెడరల్ ఫీచర్స్, ఫెడరేషన్ విత్ యూనిటరీ ఫీచర్స్, ఇలాగ మన ఇండియా అనుకుని స్ట్రాంగ్ సెంటర్, ఈ కాన్సెప్ట్ అంతా కూడా కెనడియన్ కాన్స్టిట్యూషన్ నుంచి తెచ్చుకున్నాం అనేది మన సోర్సెస్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్లో మనం తెలుసుకుంటాం తర్వాత. సో కెనడియన్ కాన్స్టిట్యూషను అసలు ఈ కెనడా అనేది ఫామ్ అయింది ఈ బ్రిటిష్ నార్త్ అమెరికన్ యాక్ట్ అనమాట. సో అందుకని ఈ క్వశ్చన్ అడిగారు. ద కాన్సెప్ట్ ఆఫ్ యూనియన్ ఆఫ్ స్టేట్స్ ఇన్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ హ్యాస్ బీన్ డిరైవ్డ్ ఫ్రమ్. ఇది జనరల్గా నేనైతే ఇక్కడ చదివిన టెక్స్ట్ బుక్స్లో ఐ డెంట్ ఫైండ్. సో దిస్ క్వశ్చన్ ఈజ్ ఏ బౌన్సర్ టైప్ క్వశ్చన్ అనమాట. సో ఫైనలీ let us learn this question here itself. The concept of a union of states in the Indian constitution has been derived from British North American Act. American Declaration of Independence కాదు, Australian Constitution కాదు, Swiss Constitution కాదు. The answer is British North American Act. ఇది మీరు PDF is available in the description. PDF link is given in the description. You can have it. There is no cost for it. You can directly. Is a feature of Indian federalism. Powers have been clearly divided between center and the state. Yes, it is a federal feature. ఎందుకంటే మనకి యూనియన్ లిస్ట్, స్టేట్ లిస్ట్, కాంకరెంట్ లిస్ట్, ఈ 3 లిస్టులు కూడా క్లియర్గా మెన్షన్ అయి ఉన్నాయి. సో అవే పవర్స్ హ్యావ్ బీన్ క్లియర్లీ డివైడెడ్. ద ఫెడరేటింగ్ యూనిట్స్ హ్యావ్ బీన్ గివెన్ అన్ఈక్వల్ రిప్రజెంటేషన్ ఇన్ ద రాజ్యసభ. ఇది కరెక్ట్ స్టేట్మెంట్. ఎందుకంటే మనకి అన్ని స్టేట్స్కి ఇప్పుడు సపోజ్ అమెరికాలో తీసుకుంటే అప్పర్ హౌస్కి ఒక్కొక్క స్టేట్కి 2 ఉంటాయి, 2 సీట్స్ ఉంటాయి. బట్ ఇండియాలో అలా కాదు. కొన్ని స్టేట్స్కి డిఫరెంట్ రాజ్యసభ సీట్స్, డిఫరెంట్ నెంబర్స్ ఉంటాయి మనకి. సో ఇట్ ఈస్ ద రిజల్ట్ ఆఫ్ అన్ అగ్రిమెంట్ అమాంగ్ ద ఫెడరేషన్ యూనిట్. ఇది కాదు కదండి, దిస్ ఈజ్ రాంగ్ స్టేట్మెంట్. మనదేమి అగ్రిమెంట్ కాదు, మనం ఏమి అగ్రి అయ్యి స్టేట్స్ అన్ని ఫామ్ అయ్యి ఫెడరేషన్ కింద ఫామ్ అవ్వాల. సో డి ఈజ్ ద రాంగ్ స్టేట్మెంట్. విచ్ ఈస్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఎ ఫీచర్ ఆఫ్ ఇండియన్ ఫెడరలిజం అంటున్నాడు. సో డి, ఇట్ ఈస్ ద రిజల్ట్ ఆఫ్ అన్ అగ్రిమెంట్ అమాంగ్ ద ఫెడరేషన్ యూనిట్ అనేది రాంగ్ స్టేట్మెంట్. ఇండియా ఈజ్ అ యూనియన్ ఆఫ్ స్టేట్స్. బై విచ్ నేమ్ అవర్ కంట్రీ ఈజ్ మెన్షన్ ఇన్ ద కాన్స్టిట్యూషన్. భారత్ ఓన్లీ, హిందుస్థాన్ అండ్ ఇండియా, భారత్, హిందుస్థాన్ అండ్ ఇండియా కాదు. సో భారత్ అండ్ ఇండియా. ఈ ఆర్టికల్ మనకి ఏదో క్వశ్చన్ ఏదో రకంగా వచ్చే అవకాశం ఉంది ఏదైనా ఎగ్జామ్లో ఇయర్లో. ఎందుకంటే రీసెంట్గా G20 జరిగింది, నాట్ ఇన్ ద నేమ్ ఆఫ్ ఇండియా. సో అక్కడ ఒక ఇష్యూ రైజ్ అయింది కాబట్టి దట్ ఇష్యూ వాజ్ ఇన్స్క్రైబ్డ్ ఇన్ దిస్ ఆర్టికల్ 1 కాబట్టి దెర్ మైట్ బి ఏ క్వశ్చన్ ఇన్ సమ్ ఫామ్. ఇఫ్ ఎ న్యూ స్టేట్ ఈస్ టు బి ఫార్మ్డ్ విచ్ షెడ్యూల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ విల్ నీడ్ టు బి అమెండెడ్. ఒక కొత్త స్టేట్ ఏదైనా ఫామ్ అయితే కొత్త పేరు పెట్టుకోవాలి. తెలంగాణ స్టేట్ ఫామ్ అయింది, ఆ తెలంగాణ పేరు దేంట్లో మెన్షన్ చేయాలి? ఫస్ట్ షెడ్యూల్లో మెన్షన్ చేయాలి కదండి. సో విచ్ షెడ్యూల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ విల్ నీడ్ టు బి అమెండెడ్ ఇఫ్ ఎ న్యూ స్టేట్ ఈస్ టు బి ఫార్మ్డ్? ఫస్ట్ షెడ్యూల్. See this question, all of the above, answer is all of the above. So let us learn the statements here. The term union of states has been used in the constitution because Indian state have no right of separation. అంతే కదండి, no right to secede అంటే no right of separation. It is correct statement. SK Dhar commission had given preference to administrative convenience rather language for reorganization of states. Yes, SK Dhar అనేది 1948లో లింగ్విస్టిక్ ప్రొవిన్సెస్ కమిషన్ ఏర్పాటు చేశారు. అందులో వాళ్ళు ఇచ్చింది ఏంటంటే అడ్మినిస్ట్రేటివ్ కన్వీనియన్స్ బట్టి స్టేట్స్ ఉండాలి కానీ నాట్ ఆన్ ద బేసిస్ ఆఫ్ లాంగ్వేజ్ అని క్లియర్గా స్టేట్మెంట్ ఇచ్చేశారు. సో దిస్ ఈస్ కరెక్ట్ స్టేట్మెంట్. ఆ తర్వాత వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ వల్ల కొన్ని గొడవలు జరగడం వల్ల ఇమీడియట్గా కాంగ్రెస్ కమిటీ ఇంక్లూడింగ్ జవహర్లాల్ నెహ్రూ, సర్దార్ పటేల్ అండ్ పట్టాభి సీతారామయ్య వీళ్ళనే JVP కమిటీ అంటారు కదండి, మనకు తెలిసిందే కదా. వాళ్ళు కూడా వచ్చి ఏం చేశారు? వాజ్ నాట్ ఇన్ ఫేవర్ ఆఫ్ రీఆర్గనైజేషన్ ఆఫ్ స్టేట్స్ ఆన్ ద బేస్ ఆఫ్ లాంగ్వేజ్. వాళ్ళు కూడా 1948లో డిసెంబర్లో వాళ్ళని అపాయింట్ చేస్తారు. వాళ్ళు కూడా ఈ ముగ్గురు కూడా లాంగ్వేజ్ బేస్ మీద
రీఆర్గనైజేషన్ ఆఫ్ స్టేట్స్ వద్దు అని వీళ్ళు కూడా స్టేట్మెంట్ ఇస్తారు. సో దిస్ ఈ స్టేట్మెంట్ ఈజ్ ఆల్సో కరెక్ట్. సో ఇక్కడతో ఆర్టికల్ 1 అయిపోయిందండి. ఇది సంథింగ్ రాంగ్ ఎంట్రీ, డోంట్ మైండ్. సో దిస్ ఈజ్ ఆర్టికల్ 1. Please have the PDF. It's given in the